యష్మిక గౌడ నుంచి చెప్పండి సార్, గేమ్ ఎలా అనిపిస్తుంది? యష్మి దగ్గర నుంచి చూసారు కాబట్టి రూమ్మేట్ కాబట్టి యష్మి ప్రేరణ వీళ్ళిద్దరు కూడా ఒకే టైప్ ఆఫ్ ఇది ఉంటుంది. కాకపోతే ప్రేరణ కొంచెం తొందరగా బయటపడిపోతుంటుంది. యష్మి ఏదో రకంగా చిన్న చిన్న వాటికి కూడా గొడవ చేయడము, లేకపోతే తొండి ఆడినా సరే ఏదో రకంగా మనం గెలవాలి అనేది ఉంటుంది. అండ్ కొంచెం హార్ష్గా మాట్లాడుతూ ఉంటుంది. తప్పు మందం తెలిసినా కూడా గట్టిగా చేయడం, ఇదే గేమ్ స్టార్ట్ చేయడం. అంటే తప్పు నీది, నువ్వేమో అవతల వాడిని అరుస్తావు, మనం ఏదో రకంగా గెలవాలి. నాకు అర్థం కాకపోయేది, ఓహో ఇలాగే ఆడాలా బిగ్ బాస్ అని నేను అన్ని ఆవిడ చూసినంత డెప్త్గా చూడాలి. ఒక శోభా శెట్టి లేదా రతికాతో పోలుస్తున్నారు, అంత నెగిటివిటీ ఉందన్నమాట బయట. సో అలాంటి కంటెస్ట్ నాకు కొంచెం అప్పుడప్పుడు కోపం వచ్చింది. నేను ఒకసారి అబ్బాయి కూడా చెప్పాము, లేదు నువ్వు చేసేది కరెక్ట్ కాదని కూడా ఇద్దరం చెప్పాము. కానీ మాకే ఆవిడ సుధులు చెప్పింది, లేదు మీ మొక్కలకి ఏం తెలుసు, గేమ్ ఇట్లాగే ఆడాలి బిగ్ బాస్లో అంటే అవునేమో ఇట్లాగే ఆడతారు బిగ్ బాస్. కానీ నాకు ఒక డౌట్ అయితే కొడుతుండేది, సరే నువ్వు ఇలా ఆడి గేమ్ అయితే గెలుస్తావు, అక్కడ జనాల్లో బ్యాడ్ అయిపోతావు కదా. ఎన్నాళ్ళు నువ్వు చీఫ్ నుంచి తప్పుకొని బయటికి ఎలిమినేషన్కి వచ్చావంటే జనాలు ఇట్లా పేక మీద కాలేసి తొక్కేస్తారు కదా. సో నేను అదే చెప్పా, నువ్వు గెలుచుకోవాల్సింది గేమ్లు కాదు, జనాలు గుండెలు. నువ్వు ఫస్ట్ అది ఆలోచించి అందరికీ అదే చెప్పేవాడిని. ఈ సెకండ్ నువ్వు పక్క టీం మీద ఏదో గెలిచాను అని చెప్పి హే అంటావు, ఏదో కాస్త ఫుటేజ్ కోసం ఇట్లా ఓదార్పు అతడు ఏమన్నా చేయొచ్చు. బట్ జనాలు కదా నువ్వు గెలవాల్సింది. సోనియా గేమ్ ఎలా ఉంటుందండి చెప్పండి? సోనియా ఎప్పుడు కూడా చాలా డల్గా ఉంటుంది. ఎప్పుడు ఒక బెడ్లో కూర్చొని ఉంటుంది. తను పెద్దోడు చిన్నోడు వచ్చి అని బిగ్ బాస్ హక్కు లేకపోయిపోయినా అన్న చూసినప్పుడు మీకు మొగజాతి ఆనుమూత్యంగా మీరు చెప్పలేదు అన్న. రీఎంట్రీ ఉంది అంటున్నారు, శేఖర్ భాష రీఎంట్రీ అంటారు. టాప్ 5 లో ఎవరు ఉంటారు మీ ఒపీనియన్ చెప్పండి సార్. అంత ఐడియా లేదు కానీ నాకు నేను కోరుకునే అయితే విష్ణుప్రియ అండ్ సీత ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే నిఖిల్ టాప్ 5 లో ఉండరండి? ఉండొచ్చు, చెప్పలేదు. ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ డే ఉన్నట్టు సెకండ్ థర్డ్ డే కొంచెం డల్ అయ్యాడు. అంటే నిఖిల్కి కాస్త ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది కాబట్టి సర్వ్ అవుతున్నాడు. ఎందుకంటే నాకు ఒకటైతే అనిపించింది, నిఖిల్ కన్నా నేను బెటర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను కదా అనిపించింది. ప్రతి ఒక్కరికి తెలుసు మీరు టాప్ 5 కంటెస్టెంట్ అనేసి. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ మూమెంట్ వరకు కూడా మిమ్మల్ని సీక్రెట్ రూమ్ లో పెడతారని